హరే కృష్ణ దండనామలు అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం కక్షంలోకి. మనం ఈరోజు శ్రీమద్ భాగవతం 3వ స్కందం 3వ అధ్యాయం 24వ శ్లోకం నుంచి 28వ శ్లోకం వరకు చర్చించుకోవడానికి ప్రయత్నిద్దామంట. దానికన్నా ముందు మనము మంగళాచరణ చేసుకుందాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషః శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్యనామినే గౌరత్విషే నమః. హే కృష్ణా కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. మనము ఈరోజు 24వ శ్లోకం నుంచి ఆరంభిద్దామంట. మనము ఇప్పటివరకు చూసింది ఏంటంటే భగవంతుడు జన్మలీల నుంచి చూసుకుంటూ మథురలో ద్వారకలో లీలలు కూడా మనం చర్చించుకున్నాము. ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధం కూడా అయిపోయింది. అంతేకాకుండా ఇప్పుడు నెక్స్ట్ కృష్ణుడు ఆల్రెడీ ఆలోచించుకున్నాడు కూడా. ఇప్పుడు నెక్స్ట్ నేను లీలలు సమాప్తం చేసుకుని నేను భగవద్ధామానికి తిరిగి వెళ్ళిపోవాలి. మరి నాకన్నా ముందు ఇక్కడ యదువంశం ఉంది, వారిని మరి పంపించాలి నేను. లేకపోతే వారిని హతమార్చేవారు, వారిని ఓడించేవారు, అంత సామర్థ్యం ఉన్నవారు ఈ భూమి మీద ఎవరు లేరు. ఇంకా వాళ్ళు ఒక్కరిద్దరు కాదు, పెద్ద వంశం ఉన్నది. మరి ఎలా అని ఆలోచిస్తూ ఒక ప్లాన్ చేసి ఒక లీలను నడుపుతారు ఇప్పుడు భగవంతుడు. ఆ లీలని మనం చూద్దామంట. ఇక్కడ సంక్షిప్తంగా ఉంటుంది. విస్తృతంగా మన ఈ అన్ని చర్చలనేసి కూడా ఈ భగవంతుడి కృష్ణుడి లీలలన్నీ 10వ స్కందం మరియు 11వ స్కందంలో కూడా కొన్ని ఉన్నాయన్నమాట. ఈరోజు శ్లోకం నుంచి మనం ఆరంభిద్దామంట. అంతేకాకుండా ఇందులో ఒక ముఖ్యమైన విషయం కూడా మనం నేర్చుకుంటాం అన్నమాట. క్షత్రియులు బ్రాహ్మణులు మధ్య యొక్క సంయోగత సహకారం ఎలాంటివి ఉండేది, ఇంకా ఒక సమాజంలో వర్ణాశ్రమంలో ఎంత బాగా అందరూ ఒకరినొకరు సహకారంతో జీవించేవారు, ఆ విషయాలు కూడా చూద్దామంట భాగంగా. పుర్యాం కదాచిత్ క్రీడద్భిర్ యదుభోజ కుమారకైః కోపితా మునయః శేపుర్ భగవన్ మతకోవిదాః. పూర్వం కొన్ని రోజుల క్రితం ఏం జరిగింది అంటే కదాచిత్ క్రీడద్భిర్ ఆడుకుంటూ ఆటల్లో పరిహాసం చేశారంట. ఎవరితో? ఋషులు సాధువులు మునులతో. సాధువులతో వాళ్ళు పరిహాసంగా అవమానపూర్వకంగా ఆట పట్టిస్తున్నట్టుగా వారు వ్యవహరించారంట. ఎవరు? యదుభోజ కుమారకైః. యదుభోజ కుమారకైః. యదుభోజ అంటే యదు కులం, భోజ రాజు ఒక వంశం యొక్క రాజకుమారులు ఎలాంటి పరిహాసం చేశారంటే మనకి ఇక్కడ లేదు డీటెయిల్స్, కానీ మనకు తర్వాత 10వ 11వ స్కందంలో వస్తాయి. అప్పుడు ఒక సాంబ ఉన్నాడు కదా, ఆయన ఒక ఆడ వ్యక్తిగా అంటే ఆడ మనిషిగా వేషం వేసి ఆయన ఒక గర్భవతి స్త్రీగా వేషం వేసి ఆ సాధువు దగ్గర వెళ్ళేసి ఈమెకు పుట్టబోయేది అమ్మాయి అబ్బాయి చెప్పండి అని ఇలాంటి
ఇలాంటి ఆటలు వాళ్ళు సాధువులతో ఆడారనమాట. వాళ్ళకి అర్థమైపోయింది వీళ్ళు ఇలాంటి జోక్స్, ఇలాంటి పరిహాసం మాతో చేస్తున్నారా, ఇలా అవమానిస్తున్నారు మమ్మల్ని అంటే. సో ఏమైంది ఇంకా, కోపిత మునయ షేపుర్, వీరి యొక్క ప్రవర్తన బాగాలేదు, వీరిని సరిదిద్దాలి అనే ఉద్దేశంతో కోపిత మునయ షేపుర్, ఆ మునులు కోపంతో శాపం ఇచ్చారు. ఇదంతా ఎందుకు జరిగింది, ఎలా జరిగిందంటే భగవన్ మత కోవిదా, భగవంతుడి యొక్క మతం, ఆయన యొక్క ఇచ్ఛానుసారంగానే, ఆయనకు అన్నీ తెలుసు. భగవంతుడికి అన్నీ తెలుసు ఏం జరుగుతుంది అనేది. సో భగవంతుడికి తెలుసు, భగవంతుడి యొక్క ఆలోచన ప్రకారమే ఇక్కడ ఇలా జరిగింది. అలా ఎలా చెప్పగలుగుతారండి, వాళ్ళు నిజంగానే కావాలని ఆట పట్టించవచ్చు కదా, కావాలని వాళ్ళు అవమానించవచ్చు కదా అని మీరు అంటే, దానికి మిగతా శ్లోకాలన్నీ మనకు ఉదాహరణ. కాదు, యదువంశీయులు, యదు రాజకుమారులు, ఈ క్షత్రియులందరూ కూడా ఎంతో ఉన్నతమైన వేదిక సంస్కృతిని పాటించేవారు. ఆ ఉన్నతమైన వేదిక సంస్కృతి ఏంటి, అది ఎలా పాటించారు అనేవి అంశాన్నే వచ్చే శ్లోకాల్లో మనం చూడబోతున్నాం అన్నమాట. సో మరి ఎందుకు ఇలాంటి లీల జరిపించారు, మరి అంత మంచి సంస్కృతి సంపన్నులైన ఈ క్షత్రియులైతే యదువంశీయులు మరి ఎందుకు ఇలాంటి లీలను చేపించారు అంటే, ఇప్పుడు మరి వాళ్ళను భగవద్ధామానికి తీసుకెళ్లాలంటే ఒక లీల చేయాలి. ఆ లీల ద్వారా భగవంతుడు మనకు కూడా ఏదో ఒక శిక్షణ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇలాంటి లీలలు చేస్తున్నారు. ఏం శిక్షణ ఇవ్వాలనుకుంటున్నారు భగవంతుడు మనతో అంటే, ఎంత గొప్పవారైనా సరే, ఎంత పెద్ద రాజులైనా సరే, భగవంతుడి యొక్క వంశజులైనా సరే, ఒకవేళ వారు భగవంతుడి యొక్క భక్తులని, సాధువులని, సంతులని, బ్రాహ్మణులని ఒకవేళ అవమానిస్తే, వారి పట్ల ఇలా దుర్వ్యవహారం చేస్తే, అట్టహాసంగా, తప్పకుండా వారికి వినాశనం జరుగుతుంది. అది వినాశనానికి దారితీస్తుంది. కనుక మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైనా సరే భక్తులని, బ్రాహ్మణులని, వైష్ణవులని అవమానించకూడదు, అవమానపూర్వకంగా వ్యవహరించకూడదు, వాళ్ళతో అట్టహాసంగా, పరిహాసంగా వ్యవహరించకూడదు. ఎంతో సతర్కంతో, ఎంతో జాగ్రత్తగా, ఎంతో సమ్మానపూర్వకంగా వ్యవహరించాలి అనే విషయాన్ని కృష్ణుడు మనందరికీ నేర్పించడానికి అదొక ఉద్దేశం అన్నమాట. ముఖ్య ఉద్దేశం వాళ్ళని భగవద్ధామానికి పంపించాలి. కానీ ఈ లీలలన్నీ భగవంతుడు ఎందుకు చేస్తాడు, చేసే లీలలన్నీ మనకు బోధించడానికి కొన్ని విషయాలని. సో అలాగే ఈ లీల కూడా యదువంశీయుల్ని ఇలా వినాశనమై భగవద్ధామానికి వెళ్ళిపోయే లీల. సో ఇదన్నమాట. సో మరి మనం చూద్దామంట మరి తర్వాత ఏం జరిగిందనేది. తతః కతిపయైర్మాసైర్ వృష్ణిభోజాంధకాదయః యయుః ప్రభాసం సంసృష్ట రతైర్దేవ విమోహితాః. ఇప్పుడు ఇక్కడ ఏమిచ్చారంటే, తతః కతిపయైర్మాసైర్, అలా కొన్ని మాసాలు గడిచిన తర్వాత కృష్ణుడి దేవ మోహితాః, కృష్ణుడి ద్వారానే మోహితులయ్యి కొంతమంది వృష్ణి భోజాంధకాదయ, వృష్ణి భోజ అంధక ఈ వంశాలకు చెందిన యదువంశీయులు రాజులందరూ కొంతమంది యయుః ప్రభాసం సంసృష్ట, ప్రభాస క్షేత్రానికి వెళ్ళారంట. ప్రభాస క్షేత్రం అనేది పుణ్యక్షేత్రం. అందులో ఎవరు వెళ్ళారు అంటే, అందులో ఉన్న ఇప్పుడు భగవంతుడి పార్షదులు, ఈ యదువంశీయుల్లో భగవంతుడి పార్షదులు మనం చెప్పుకున్నాం ముందే, కొంతమంది నిత్య సిద్ధ భక్తులు, నిత్య పార్షదులు భగవంతుడి ధామం నుంచి స్వయంగా భగవంతుడి లీలల్లో పాల్గొనడానికి భగవంతుడితో పాటే వాళ్ళు కూడా ఈ యొక్క ధరతి పైనకి ఆవిర్భవించారు. వాళ్ళు నిత్య సిద్ధ భక్తులు. వాళ్ళొక కేటగిరీ అయితే, ఇంకొక కేటగిరీ ఎవరు ఉన్నారంటే దేవతలు కూడా చాలామంది స్వర్గం నుంచి ఎంతోమంది దేవతలు కూడా ఈ యొక్క వంశంలోనే అవతరించారు, వాళ్ళ అంశాలు కానీ జన్మించారనమాట. సో ఇప్పుడు భగవంతుడు ఏంటంటే, అలా దేవతలు ఎవరైతే యదువంశంలో ఉన్నారో, భోజ అంధక వృష్ణి వంశాలలో, వాళ్ళందరినీ ప్రభాస క్షేత్రానికి వెళ్ళేలా వాళ్ళ మతిని భ్రమింపచేశారనమాట.
సో వాళ్ళందరూ ఇప్పుడు కలిసి ప్రవాస క్షేత్రానికి వెళ్తున్నారు. మనం ఏదైనా అక్కడ పుణ్యకార్యాలు చేద్దాము, ధార్మిక కార్యాలు చేద్దాము, తద్వారా అది మనకు మేలు కలుగుతుంది అనే ఉద్దేశంతో ఇప్పుడు వాళ్ళందరూ రథాల్లో వాళ్ళ రథాలు తీసుకొని ప్రవాస క్షేత్రానికి బయలుదేరారంట. ద్వారకాని వదిలి ప్రవాస క్షేత్రానికి వెళ్తున్నారు. కానీ భగవంతుడి యొక్క నిత్య సిద్ధ భక్తులు మాత్రం ద్వారకాలోనే ఉన్నారు. ఇదంతా భగవంతుడి యొక్క ప్లాన్ అన్నమాట. ఇప్పుడు ఏం జరిగింది, అక్కడ వెళ్ళిన తర్వాత ఏం చేశారు, అది ముఖ్యమైన విషయం ఈరోజు చర్చ. తత్ర స్నాత్వా పితృన్ దేవాన్ ఋషింశ్చైవ తదంబశ తర్పయిత్వా విప్రేభ్యో గావో బహుగుణ దదుహు. అక్కడికి వచ్చిన తర్వాత ఆ పవిత్ర స్థలంలో ఉన్న జలాలలో వాళ్ళు స్నానం చేశారు. ముందు స్నానం చేసిన తర్వాత వారి యొక్క ప్రణామాలను అర్పించుకున్నారు. వాళ్ళ పూర్వజులకి, దేవతలకు, బ్రాహ్మణులకు, సాధువులకు, అంతేకాకుండా వాళ్ళందరినీ సంతుష్టపరిచి బ్రాహ్మణులందరికీ గోదానం చేశారు, గోవుల్ని దానం చేశారు. గావో బహుగుణతదుహు. సో మంచి గుణాలున్న మంచి ఆవుల్ని వాళ్ళకి దానంగా ఇచ్చారంట బ్రాహ్మణులకి. సో ఇంకా దీని గురించి నెక్స్ట్ శ్లోకంలో కూడా వస్తుంది, కానీ ఇందులో నాకు తాత్పర్యాల్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, అవి చూసుకొని మళ్ళీ నెక్స్ట్ శ్లోకానికి వెళ్దామంట. సో చెప్పుకున్నాం కదా, ఈ భగవంతుడి యొక్క భక్తుల్లో 2 రకాల భక్తులు ఉన్నారు. ఒకటి నిత్య సిద్ధ భక్తులు, ఇప్పుడే చర్చించుకున్నాం. వాళ్ళు భగవద్ధామం నుంచి డైరెక్ట్గా ఇక్కడికి వస్తారు. వాళ్ళు ఈ త్రిగుణాలకి అతీతంగా ఉంటారు. అంతేకాకుండా వాళ్ళు తర్వాత లీల అయిపోయిన తర్వాత భగవంతుడు ఏ కార్యం కోసం వాళ్ళు పంపించారో లేకపోతే వాళ్ళు వచ్చారో ఆ కార్యం ముగిసిన తర్వాత మళ్ళీ భగవద్ధామానికి తిరిగి వెళ్ళిపోతారు, నిత్య సిద్ధ భక్తులు. ఇంకొకరు వచ్చేసి సాధన సిద్ధ భక్తులు. సాధన సిద్ధ భక్తులు అంటే వీరు సాధన చేసి, సాధనా భక్తి చేసి శుద్ధ భక్తులుగా మారడం. అంటే సాధన సిద్ధ భక్తి అంటే సాధన ద్వారా భక్తి చేస్తున్నవారు. అందులో 2 రకాలు ఉన్నారు. ఒకటి శుద్ధ భక్తులు, అందులో కూడా మళ్ళీ ఒకరు మిశ్రణ భక్తులు. ఇప్పుడు శుద్ధ భక్తులు అంటే వాళ్ళు సాధన భక్తి ద్వారా శుద్ధ భక్తిని ప్రాక్టీస్ చేస్తున్నారు అన్నమాట. శుద్ధ భక్తి అంటే మనకు తెలుసు, మన భక్తి రసామృత సింధులో భాగవతంలో వస్తుంది. భగవంతుడి యొక్క సంతుష్టి కోసం వారు ఏ రకమైన వేరే ఆశలు ఆశయాలు లేకుండా నిరంతరం భగవంతుడి భక్తి సాధన సేవ చేస్తుంటారు భగవంతుడి సంతృప్తి కోసం. ఇంకా భగవద్ విధి, ఇంకా నవవిధ భక్తిని పాటిస్తారు దానికోసం. సో మరి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ సాధన భక్తుల్లో మిశ్రణ భక్తులు ఉంటారు, మిక్స్డ్ డివోటీస్. మిశ్రణ భక్తులు అంటే వారికి ఇంకా కొంచెం జ్ఞానం పైన, కర్మం పైన వ్యామోహం అన్నమాట. అంటే ఈ జ్ఞానం ద్వారా నేను భక్తిలో ఉన్నతి చెందగలను, ఈ కర్మ చేస్తే నేను భక్తిలో ఉన్నతి చెందగలను అనే ఒక నమ్మకం అన్నమాట. అంటే మనకు తెలియాల్సింది ఏంటంటే, తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పటివరకు మీరు తెలుసుకోలేకపోతే, ఇప్పటివరకు మీకు తెలియకపోతే, చాలా ఇంపార్టెంట్ విషయం, చాలామంది భక్తులకి ఈ విషయం తెలియదు. తేడా, భక్తి దేని మీద ఆధారపడదండి, జ్ఞానం మీదనో కర్మ మీదనో ఆధారపడి బతకదు. భక్తి ఇండిపెండెంట్ అన్నమాట. మీరు హరే కృష్ణ, ఇప్పుడు నవవిధ భక్తి ఉంది కదండి, మీరు హరే కృష్ణ ఓన్లీ మీరు హరే కృష్ణ ఆమంత్రం జపం చేసి కూడా భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చు. మీరు ఇంకా ఏ రకమైన వేరే పూజలు పునస్కారాలు ఏమి వ్రతాలు, ఏ రకమైన కర్మలు, ఏ రకమైన జ్ఞానం లేకున్నా తెలియకున్నా చేయకున్నా, కేవలం హరే కృష్ణ మహామంత్రాన్ని మీరు నిరంతరం జపించి భగవత్ స్మరణ చేసుకొని కూడా భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చు. నవవిధ భక్తిలో ఏ ఒక్క మార్గాన్ని అనుసరించినా, ఇప్పుడు చూశారు కదా ఇక్కడ శ్రీమద్ భాగవతాన్ని వింటున్నారు, 7 రోజులే మీకు గడువు ఉంది, ఇంకా 7 రోజుల్లో మీరు మృతి చెందుతారు అని తెలిసినప్పుడు పరీక్షిత్ మహారాజ్ ఏం చేశాడు, వేరే ఏం చేయలేదైనా 7 రోజులు నిరంతరం 24 గంటలు నిద్రపోకుండా నిద్రాహారాలన్నీ మాని ఓన్లీ శ్రీమద్ భాగవతం శ్రవణం చేశాడు. ఎందుకంటే శ్రవణం కీర్తనం, సుఖదేవ్ గోస్వామి కీర్తనం చేస్తాం. సో శ్రవణం కీర్తనం ఒక్క శ్రవణం చేసినా చాలు. ఇప్పుడు పరీక్షిత్ మహారాజ్ ఓన్లీ శ్రవణం చేసేసి భగవద్ధామానికి వెళ్ళిపోయాడు. సో అది భగవద్విధి, శుద్ధ భక్తి. అలా కాకుండా అమ్మో ఓన్లీ ఇలా భాగవతం చదివితే సరిపోతుందా, ఓన్లీ హరికృష్ణ మహామంత్రం చేస్తే సరిపోతుందా, మనం ఇంకా అక్కడ వెళ్ళి ఆ ధామానికి వెళ్ళి ఆ కర్మ చేయాలి, అక్కడికి వెళ్ళి ఈ పని చేయాలి, ఆ జ్ఞానం సేకరించాలి, ఇది చేస్తే అప్పుడు భక్తిలో మనం ప్రగతి చెందుతాం. ఓన్లీ హరికృష్ణ మహామంత్రం చేసి ఓన్లీ భాగవతం చదువుకొని వెళ్ళిపోతాం భగవద్ధామానికి అంటే ఇంకా వాళ్ళు అనుకుంటారు భక్తిలో మనము ముందుకు వెళ్ళాలంటే ఇంకా వేరే జ్ఞాన కర్మ మనకు అవసరము అని. జ్ఞాన కర్మ మనము దాన్ని భక్తిలో ఉపయోగించుకోవచ్చు, అంతేకాని దాని మీద ఆధారపడి లేదు భక్తి. భక్తి వేరే వాటి దేని మీద ఆధారపడి లేదు.
మనం ఓన్లీ భక్తి ద్వారానే భగవద్ధామానికి మనం వెళ్ళిపోవచ్చు అనమాట, శుద్ధ భక్తిలో. సో అందుకనే ఇలా శుద్ధ భక్తులకి ఏంటంటే ఎక్కడైనా సరే, ఏ స్థలమైనా సరే, ఎక్కడైనా మనం భగవత్ స్మరణ, భగవంతుడిని స్మరించుకోగలిగితే చాలు. సో అలాంటి వారు అనమాట. అంటే ఇప్పుడు భక్తులు కూడా భగవద్ధామ అంటే ఇప్పుడు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారనమాట. ఇప్పుడు భక్తులు ఉన్నారనుకోండి, వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు భక్తి చేస్తున్నారు, సేవ చేసుకుంటున్నారు అనుకోండి, వారు ఏదో వేరే క్షేత్రానికి, పుణ్యక్షేత్రానికి వెళ్ళడానికి వాళ్ళ భక్తిని, సేవను త్యాగం చేసుకుని ఆ పుణ్యక్షేత్రం వెళ్ళి అక్కడ ఈ కర్మ చేస్తే అప్పుడు నేను భక్తిలో ఉన్నతి చెందగలను అని వాళ్ళు అనుకోరు. నేను ఆల్రెడీ ఇక్కడ భక్తి చేస్తున్నాను కనుక ఆ పుణ్యక్షేత్రానికి వెళ్ళి ఆ కర్మ చేయాల్సిన అవసరం లేదు అనే విషయాన్ని వాళ్ళకి తెలుసు. అందుకే వాళ్ళు ఉన్న చోటే ఎక్కడైనా సరే భక్తి చేసుకుంటారు. అంటే మరి ధామ దర్శనంకి వెళ్ళారండి అంటే వెళ్తారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే భగవత్ స్మరణే. అక్కడ వెళ్ళినా వాళ్ళు భగవంతుడిని స్మరించుకుంటారు, భగవంతుడి గురించి అంటారు. ఎందుకు వెళ్తున్నారంటే తద్వారా వాళ్ళు ఇంకా భగవంతుడిని ఇంకా బాగా గుర్తు చేసుకోవచ్చు, ఇంకా బాగా స్మరించుకోవచ్చు. వారు ఆ విధంగా అదే ఒక ఉద్దేశంతో మనము ధామ దర్శనంకి వెళ్తాం. అంతేకాని అక్కడికి వెళ్ళి అక్కడ వేరే పనులన్నీ, సైట్ సీయింగ్ కానీ లేకపోతే ఏ కర్మకాండీ పనులు అవన్నీ చేయడానికి కాదనమాట. సో ఇదనమాట అర్థం చేసుకోవాల్సిన విషయం. అందుకే నరోత్తమ్ దాస్ ఠాకూర్ మన ఆచార్యులు కూడా అన్నారనమాట, ఇలా ఏదో ఈ పుణ్యక్షేత్రానికి వెళ్తే నేను ఇంకా దాని ద్వారానే భక్తిలో ఉన్నతి చెందగలను, ఇంకా వేరే మార్గం లేదు అని, లేకపోతే ఇవన్నీ సాధన, సేవ ఇవేం అవసరం లేవు అనుకోవడం కూడా ఒక భ్రమ అనమాట. అది కూడా తప్పుగా ఆలోచించడం వల్ల. సో మనం ఏ కార్యాలు చేసినా, మనం ఎందుకు భగవద్ధామానికి అంటే ధామ దర్శనానికి వెళ్ళినా కానీ మన ఉద్దేశం ఏమి ఉండాలంటే భగవంతుడి యొక్క స్మరణ, మనకు భగవత్ చింతన అనేది పెరిగిపోవాలి. అది ముఖ్యమైన ఉద్దేశం అన్నమాట. సో కొంతమంది ఏంటంటే అలా పుణ్యక్షేత్రాలకు ఎందుకు వెళ్తారంటే తెలుసు కదా, చాలా పాపాలు చేసాము, అక్కడికి వెళ్ళి ఒకసారి గంగలో స్నానం చేస్తే, లేకపోతే అక్కడికి వెళ్ళి ఏదో పిండదానం చేస్తే, లేకపోతే అక్కడికి వెళ్ళి ఇంకేదో దానం చేస్తే, ఇంకేదో కర్మ చేస్తే అప్పుడు అన్నీ సెట్ అయిపోతాయి అని కొంతమంది అనుకుంటారు. ఈ హరే కృష్ణ మహామంత్రం చేయడం వల్ల ఏమొస్తుంది అలా అని కొంతమంది అనుకుంటారు. అది మూర్ఖత్వం. సో వాళ్ళకి కూడా అంటే ఇప్పుడు ఇలాంటి వారికి కూడా భగవంతుడి మీద శ్రద్ధ ఉంది, వాళ్ళు కూడా హరే కృష్ణ మహామంత్రం చేస్తుండొచ్చు, కానీ వాళ్ళకి సంపూర్ణమైన నమ్మకం, సంపూర్ణంగా వాళ్ళు ఇంకా భక్తి మార్గం సరిపోతుంది, ఇంకా వేరే మార్గాలు, కర్మ జ్ఞాన అనే మార్గాలు అనుసరించే అవసరం లేదు అనే స్థాయికి ఇంకా వాళ్ళు చేరుకోలేదన్నమాట. వాళ్ళని మిశ్రణ భక్తులు అంటారు. శుద్ధ భక్తులు అంటే వాళ్ళకి తెలుసు కర్మ జ్ఞాన అవసరం లేదు, అవి ఉంటే సరే, జ్ఞాన ఉన్న కర్మ అన్ని భక్తిలో మనం ఉపయోగించుకోవచ్చు, కానీ మన భక్తి అనేది వాటి మీద ఆధారపడి లేదు అనే విషయాన్ని శుద్ధ భక్తులు అర్థం చేసుకుంటారనమాట. సో అలా కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. మనం ఇంకా మళ్ళీ భక్తి సామృతి చదివినప్పుడు కూడా భక్తి గురించి ఎక్కువగా సైన్స్ చదువుకుంటాం అనమాట. అది నెక్స్ట్ ఈ ఉపదేశామృతం అయిపోయిన తర్వాత నేను స్టార్ట్ చేస్తాను. ఓకే, సో నెక్స్ట్ శ్లోకంకి వెళ్దామంట. ఇప్పుడు మరి వీరు బ్రాహ్మణులకి ఇంకా ఏమి ఇచ్చారు? ఓన్లీ గోవుల్ని మాత్రమే కాదంట, ఇంకా ఏమో ఇచ్చారు. ఏమిచ్చారంట దానం? హిరణ్మయం రజతం శయ్యాం వాసాం సజిన కంబలాన్ యానం వ్రతాని భాన్ కన్య ధరాం వృత్తికరీమపి. ఇక్కడ చూడండి, హిరణ్మయం అంటే హిరణ్య అని చెప్పాం కదా, గోల్డ్. హిరణ్మయం అంటే గోల్డ్, స్వర్ణం, బంగారాన్ని ఇచ్చారు. అంతేకాకుండా బంగారం నాణాలని ఇచ్చి కూడా ఇచ్చారు. బంగారు నాణాలని. శయ్యాం అంటే శయ్య, పడుకోవడానికి శయ్య ఉంటుంది కదా, అంటే పడుకోవడానికి కావాల్సిన బెడ్. లేకపోతే ఇంకా వాషాంసి అంటే మన డ్రెస్, అంటే వస్త్రాలు, ధరించుకోవడానికి వస్త్రాలు దానం ఇచ్చారు. అజిన అంటే వాళ్ళు కూర్చోవడానికి ఆసనాలు, ఒక చర్మంతో తయారైన ఆసనాలని వాళ్ళు ఇచ్చారు, దానం చేశారు. కంబలాన్ అంటే కంబల్ అంటే మన బ్లాంకెట్, అది కూడా వాళ్ళకి దానం చేశారు. అలా యానాం అంటే గుర్రాలు, రథం అంటే రథాలు, ఇబాన్ అంటే ఎలిఫెంట్స్, ఏనుగులు. కన్యాదానం కూడా చేశారు. ఎవరైతే బ్రాహ్మణులు ఇంకా వివాహం అవ్వలేదు, వాళ్ళు వివాహం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, వాళ్ళకి ఇంకా వివాహం అవ్వట్లేదు, అలాంటి వాళ్ళందరూ బ్రాహ్మణులకు కూడా కన్యాదానం కూడా చేశారు. అలాగే ధరాం అంటే ధరణి అంటే భూమిని కూడా దానం చేశారు. వాళ్ళకి భూదానం చేశారు, భూమిని దానం చేశారు. ఇంకా వృత్తికరీం అంటే వాళ్ళకు జీవన విధానంకి జీవించడానికి కావాల్సిన సదుపాయాలని వాళ్ళు దానం చేశారు. సో ఇది వైదిక సంస్కృతి అని మనకి ఇక్కడ ప్రభుపాల్ వారు చెప్తున్నారు.
ఇలా ఎంత దానాలు మనకి వేదాల్లో ఎన్నిసార్లు బ్రాహ్మణులకి చేయాలి అని ఎందుకు ఇవి రాశారు? ఇలా రాయడమే కాకుండా ప్రతి లీలలో మనం చూస్తాము, ప్రతి దగ్గర మనం చూస్తాము. రామాయణమే కానివ్వండి, మహాభారతమే కానివ్వండి, భాగవతమే కానివ్వండి, ఏ స్టోరీ అయినా అందులో రాజులు ఇంకా పెద్ద పెద్ద చాలామంది ఇలాంటి గొప్ప వ్యక్తులు వాళ్ళందరూ బ్రాహ్మణులకి ఎందుకు దానం చేస్తున్నారు, అలా దానం చేయడం ద్వారా ఏంటి లాభం, ఎందుకు దానం చేస్తున్నారు ఈ సంస్కృతిలో మనకంటే ఇక్కడ ప్రభుపాల ద్వారా రాశారు. ఇది చాలా పెద్ద సైన్స్ అండి. మనము ఇదొక కల్చరు, సైన్సు, లైఫ్ స్టైల్ అన్నీ మన వైదిక సంస్కృతిలో ఉన్నది. సో ఇక్కడ ఏం చెప్పారంటే మనం ఎప్పుడైనా దానం చేస్తే సరైన దానం చేయడానికి సరైన యోగ్య వ్యక్తులు బ్రాహ్మణులు. ఇప్పుడు బ్రాహ్మణులు అంటే ఎవరనేది మొట్టమొదటిగా అర్థం చేసుకోవాలి. అక్కడే చాలామంది తప్పు చేసేస్తారు. సో బ్రాహ్మణులు అంటే ఎవరు అంటే హూజ్ లైఫ్స్ వేర్ డివోటెడ్ ఎంటైర్లీ టు ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ బోత్ స్పిరిచువల్లీ అండ్ మెటీరియల్లీ. అంటే మొత్తం వారి జీవితాన్ని ఎవరైతే మానవ కళ్యాణానికి, ఆధ్యాత్మికంగా, భౌతికంగా మానవ సమాజం వికసితం చెందడానికి ఎవరైతే వాళ్ళ జీవితాన్ని సమర్పించారో వారిని బ్రాహ్మణులు అంటారు. వాళ్ళు బ్రహ్మచారి కావచ్చు, గృహస్థులు కావచ్చు, సన్యాసులు కావచ్చు, వానప్రస్థులు కావచ్చు. కానీ వారి జీవితం మొత్తం వారు దేనికి పెట్టారంట? ఓన్లీ మానవ జాతి వికాసానికి, ఆధ్యాత్మికంగా, భౌతికంగా. సో ఇలాంటి వారిని, సమాజం యొక్క ప్రగతిని కోరి దానికోసం వాళ్ళ జీవితాన్ని గడిపే వారిని బ్రాహ్మణులు అంటారు. సో అందుకని, అంతేకాకుండా ఈ బ్రాహ్మణులు వాళ్ళు ఇంకా మరి ఎక్కడ వేరే డబ్బుల కోసం పనిచేయరు. మనం ఇప్పుడు మామూలుగా బయట వాళ్ళందరూ డబ్బుల కోసం పనిచేస్తారు కదా, కానీ బ్రాహ్మణులు ఇలా డబ్బుల కోసం పనిచేయరు. మరి వాళ్ళ అవసరాలు ఎలా తీరుతాయండి అంటే సమాజాని కోసం వాళ్ళు మొత్తం జీవితాన్ని త్యాగం చేస్తున్నప్పుడు సమాజంలో అలా అర్థం చేసుకున్న వాళ్ళు కొంతమంది దానం చేస్తారు, వాళ్ళకి కావాల్సిన వస్తువుల్ని కానీ సదుపాయాలని కానీ. సో అందుకని ఇక్కడ రాజులు కూడా ఆ విషయాన్ని అర్థం చేసుకొని వీళ్ళు మొత్తం జీవితాన్నే మనందరి కోసం త్యాగం చేస్తున్నారు కాబట్టి వీరికి కావాల్సినవి వీళ్ళు వాళ్ళ కోసం ఏం చేసుకోవట్లేదు కనుక వాళ్ళకి కావాల్సిన వస్తువులు కానీ సదుపాయాలు కానీ మనం సమకూర్చాలి. దానికి రాజులు ఇంకా వైశ్యులు ఎవరి దగ్గర అయితే ఎక్కువ డబ్బులు ఉన్నాయో గొప్పవాళ్ళు వీళ్ళందరికీ ఆ యొక్క కర్తవ్యంగా వాళ్ళు భావించి వాళ్ళు చేస్తారన్నమాట. ఆ విషయాన్ని గుర్తించి అలా సమాజం వాళ్ళు అందరూ కూడా ఎవరెవరు ఏ సహాయం చేయగలిగితే బ్రాహ్మణులకి ఏ సదుపాయాలు ఇవ్వగలిగితే దానం అవి ఇస్తారన్నమాట వాళ్ళ సామర్థ్యానుసారంగా. సో రాజుల సామర్థ్యం ఎక్కువ కనుక వాళ్ళు ఎక్కువగా దానాలు ఇస్తున్నారన్నమాట. సో ఈ విధంగా అందరికీ అన్ని రకాల దానాలు ఎందుకు చేస్తున్నారు బ్రాహ్మణుల కంటే వాళ్ళకి ఏ రకమైన సమస్య అనేది ఉండకూడదు. వాళ్ళ జీవితం ఇప్పుడు నాకు ఎక్కడి నుంచి ఈరోజు నాకు తినడానికి దొరుకుతుంది అనే విషయం వాళ్ళు ఆలోచించుకోకూడదు. ఎందుకు వాళ్ళు దాని గురించి ఆలోచించకుండా వాళ్ళు సమాజం గురించి ఆలోచిస్తున్నారు. అలా సమాజం కోసం, వాళ్ళ వికాసం కోసం ఎంతో గొప్ప పని చేస్తున్నారు. ఎందుకంటే సమాజానికి మార్గదర్శన చేసేది, జీవిత లక్ష్యం అంటే తెలియజేపించేది ఎవరు అంటే బ్రాహ్మణులు. అది బ్రాహ్మణుల యొక్క లక్ష్యం, అవునా? సో అందుకనే క్షత్రియులు, రాజులు ఇలాంటి ఇంకా ప్రభుపాలు రాశారు రిచ్ మర్సంటైల్ అంటే గొప్ప అంటే ఎక్కువ ధనికులు వీళ్ళందరూ కూడా బిజినెస్ మెన్. రిచ్ మర్సంటైల్ మెన్ అంటే పెద్ద బిజినెస్ మెన్, బాగా డబ్బున్నవారు. వీళ్ళందరూ ఏం చేసేవారంటే ఈ బ్రాహ్మణులు ఇంత గొప్ప సేవ చేస్తున్నారు సమాజానికి, తప్పకుండా వారికి మనం సేవ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు దానం చేసేవారంట. ఈ విధంగా సమాజంలో సహకారం, అన్ని వర్గాల మధ్యలో సహకారం ఉండేదన్నమాట. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు నలుగురి మధ్యలో మంచి సహకారం, ఇంకా మంచి కోఆపరేషన్ అనేది ఉండేదన్నమాట. ఒకరినొకరు ఇప్పుడు బ్రాహ్మణులు అందరికీ చేస్తారు సేవ, మొత్తం సమాజ వికాసానికి చేస్తున్నారు. రాజులు వాళ్ళేం బ్రాహ్మణులు మాత్రమే పరిరక్షించరు, మొత్తం సమాజాన్ని పరిరక్షిస్తున్నారు, అందరూ ప్రజల్ని సంరక్షిస్తున్నారు. అలాగే వైశ్యులు గోరక్షణ, కృషి వాణిజ్యం, వాళ్ళు పండిస్తున్నారు పంటలు, వాళ్ళు ఒక్కరు తినడానికి కోసం కాదు, మొత్తం సమాజం కోసం. బ్రాహ్మణులు, క్షత్రులు, వైశ్య, శూద్రులు. అలాగే శూద్రుల సేవలు ఓన్లీ వాళ్ళ జాతి కోసం కాదు, మొత్తం అన్ని జాతుల వాళ్ళకి, మిగతా 3 వర్గాల వాళ్ళకి కూడా వాళ్ళ సేవలను అందిస్తున్నారు. అంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క గుణకర్మ లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటి అనుసారంగా వాళ్ళు వారి యొక్క యోగదానం అనేది సమాజంలో అనేది చేస్తున్నారు అనమాట. ఇది వేదిక సంస్కృతి, ప్యూర్లీ సైంటిఫిక్, 100% సైంటిఫిక్, మొత్తం లాజికల్, సైంటిఫిక్, ప్రాక్టికల్ అనమాట. 100% ప్రాక్టికల్ ఈరోజు కూడా. సో ఇది సిస్టమ్ అనమాట, వేదిక్ సిస్టమ్. సో వేదిక్ వర్ణాశ్రమ సిస్టమ్ అనేది అన్నిటికన్నా మోస్ట్ సైంటిఫిక్ సిస్టమ్. ఒక సమాజం నడవడానికి అన్నిటికన్నా సైంటిఫిక్ సిస్టమ్, లాజికల్ సిస్టమ్ అంటే ఇది, ప్రాక్టికల్ సిస్టమ్. అంతేకాని ఏ రోజైతే
మరి సమస్య ఎందుకు వచ్చిందండి? ఇంత సమాజంలో సమస్య ఎందుకు ఉందండి? ఈ కులాలు మతాలు తీసుకునే కదా జనాలు కొట్టుకుంటున్నారు, చస్తున్నారు, ఇందుకనే కదా ఎన్ని సమస్యలు వచ్చాయి సమాజంలో అంటే, ఎందుకు ఆ సమస్యలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి అంటే ఇక్కడ రాశారు. వెన్ బ్రాహ్మణ క్లాస్ ఆర్ క్యాస్ట్ గ్రాడ్యువలీ బికెమ్ ఈజీ గోయింగ్. అంటే ఏ రోజైతే బ్రాహ్మణులు ఇలా జాతివాదం స్టార్ట్ చేసుకొని ఎప్పుడైతే వారి యొక్క కర్తవ్యాన్ని వదిలి భోగ విలాసాలకి బానిసలుగా మారిపోయారో, అంటే సమాజం నుంచి తీసుకుంటున్నారు అందరూ. ఇప్పుడు సమాజంలో అంటే శాస్త్రాల్లో చెప్పారు బ్రాహ్మణులకి దానం ఇవ్వాలని. నేను బ్రాహ్మణుడిని, నేను బ్రాహ్మణ కులంలో పుట్టాను, నా తండ్రి బ్రాహ్మణుడు, నా తాపర బ్రాహ్మణుడు, కాబట్టి నేను కూడా బ్రాహ్మణుడిని, నేను పుట్టుకతో బ్రాహ్మణుడిని, కనుక అందరు సమాజంలో ఉన్న వాళ్ళందరూ నన్ను సన్మానించాలి, అందరూ నాకు సేవ చేయాలి, అందరూ నాకు దానం చేయాలి అని అందరి దగ్గర డబ్బులు తీసుకొని బిల్డింగ్లు కట్టుకొని భోగ విలాసాలు చేసుకొని కూర్చొని ఈజీ గోయింగ్ లైఫ్ అనమాట. అంటే వాళ్ళు సమాజంకి ఏదైతే వికాసానికి సేవ చేయాలో, ముఖ్యమైన సేవ ఏంటంటే ఈ శాస్త్రాలని వాళ్ళు అధ్యయనం చేసి మొత్తం సమాజంలో ఉన్న అందరికీ మానవ సమాజానికి వారు మార్గదర్శనం చేయాలి, ఎలా వాళ్ళు భగవద్ధామానికి చేరుకోవాలని. ఈ విషయాన్ని మర్చిపోయి నేను బ్రాహ్మణ కులంలో పుట్టాను కనుక నేను పెద్ద బ్రాహ్మణుడిని, ప్రతి ఒక్కరు నన్ను సన్మానించాలి అనేసి చాలామంది మామూలుగా బ్రాహ్మణులు ఏంటంటే వాళ్ళ కోసం ఎక్కువగా ఆలోచించుకోరు, అంటే చాలా సింపుల్గా బతుకుతారు. చెప్పాం కదా, వస్త్రాలు కూడా వాళ్ళు చాలా సింపుల్. ఇప్పుడు మనం ఇస్కాన్లో మన డివోటీస్ బ్రహ్మచారీస్ కానీ మనం సింపుల్ డ్రెస్, మనకేం పెద్ద ఖర్చు ఉండదు దీనికి. కానీ ఇప్పుడున్న వాళ్ళు ఏంటంటే కొంతమంది, ప్రతి ఒక్కరు కాదు, ఇప్పుడు కూడా కొంతమంది మంచి బ్రాహ్మణులు ఉన్నారు, కానీ కొంతమంది మాత్రం ఎక్కువగా భోగ విలాసాలకి బానిసలుగా మారిపోయి వాళ్ళు కూడా ఎలా పెద్ద బిల్డింగు, ఇంకా పెద్ద బట్టలు, డబ్బులన్నీ వాళ్ళ భోగ విలాసాలకి ఖర్చు చేస్తున్నారు. పేరుకు మాత్రమే పుట్టాము బ్రాహ్మణ కులంలో కనుక ఏ రోజైతే ఇలా బ్రాహ్మణులు అనుకోవడం చేయడం జీవన విధానం సాగించారో ఆ రోజే ఇలా దిగజారిపోయారో వాళ్ళ జీవన విధానంలో, ఇలాంటి వారిని బ్రాహ్మణులు అన్నారు, బ్రహ్మబంధు అంటారు. బ్రహ్మబంధు అంటే బ్రాహ్మణులు బంధువులు, అంటే వాళ్ళ బ్రాహ్మణులు బంధువులు, వాళ్ళ పూర్వీకులు బ్రాహ్మణులు కావచ్చు, కానీ వీళ్ళు మాత్రం బ్రాహ్మణుల యొక్క బంధువులు మాత్రమే, వీళ్ళు బ్రాహ్మణులు కాదు, యోగ్యత లేని బ్రాహ్మణులు అని చెప్తున్నారనమాట. సో ఇలాంటి వారు మొత్తం సమాజానికే మార్గదర్శనం చేయవలసిన బ్రాహ్మణులే దిగజారిపోయినప్పుడు ఇంకా సమాజానికి మార్గదర్శనం ఎవరు చేస్తారు? అందుకనే మొత్తం సమాజం అనేది దిగజారిపోతుంది అన్నమాట. జీవిత లక్ష్యం అనేది సమాజం, మానవ జాతి మర్చిపోతుంది. అందుకనే ఇప్పుడు మనకి భగవద్గీతలో ఇచ్చారు, కృష్ణుడు స్వయంగా చెప్పాడు ఏమని, చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః. నేనే ఈ 4 వర్ణాలని సృష్టించాను. ఏ విధంగా? జన్మ ఆధారితంగా కాదు, గుణ మరియు కర్మ ఆధారితంగా. సో గుణ మరియు కర్మల ఆధారితంగా. సో అందుకనే ఇది జన్మ హక్కు కాదు, బ్రాహ్మణత్వం అనేది జన్మ హక్కు కానే కాదు. అది ఓన్లీ మీరు లక్షణాలు, గుణ, కర్మాలు బట్టి. ఎవరైతే ఇలా శాస్త్రాలను అధ్యయనం చేసుకొని ప్రచారం చేస్తున్నారో, భగవంతుడికి సేవ చేసుకుంటున్నారో, భగవంతుడికి అర్చన విగ్రహ ఆరాధన చేస్తున్నారో, మానవ జాతి కోసం, మానవ జాతి కళ్యాణం కోసం, సమాజం ఉన్నతి కోసం వాళ్ళు వారి జీవితాన్నే త్యాగం చేస్తున్నారు, వాళ్ళని బ్రాహ్మణులు అంటారు, వారిని వైష్ణవులు అంటారు. సో అందుకనే శిల ప్రభుపాదుల వారు ఈ యొక్క విషయాన్ని గమనించే సమాజంలో బ్రాహ్మణులు లేరు. ఉన్నారు పుట్టుకతో ఎంతోమంది, కానీ వాళ్ళు బ్రాహ్మణులుగా జీవించట్లేదు, వాళ్ళందరూ బ్రహ్మ బంధువులుగా మారిపోయారు చాలామంది. కనుక సమాజానికి ఈ యొక్క భగవత్ సందేశం ఇవ్వడానికి ఎవరు లేరు బ్రాహ్మణులు. అందుకని మనము ఈ ఇస్కాన్ సొసైటీని స్టార్ట్ చేస్తారు ప్రభుపాదుల వారు. ఇస్కాన్ సొసైటీ ద్వారా బ్రాహ్మణుల్ని నేను తయారు చేయాలనుకుంటున్నాను. ఎందుకు? బ్రాహ్మణులు అంటే అలా జాతివాద బ్రాహ్మణులు కాదు, పుట్టుకతో తయారయ్యే బ్రాహ్మణులు కాదు, గుణ లక్షణ కర్మల గుణ కర్మలతో బ్రాహ్మణులు. అందుకే మన యొక్క ముఖ్య ఉద్దేశం ఇస్కాన్ ఏంటి? కృష్ణ భావనామృత సంఘం, కృష్ణ భావనను, కృష్ణ చేతనను ప్రతి ఒక్క మనిషిలో పెంపొందించడం, అది ఒక బ్రాహ్మణుడి యొక్క కర్తవ్యం. అదే ఇస్కాన్ చేస్తుంది. సో ఇస్కాన్లో చేసే ప్రచారకులందరూ కూడా, ఇంకా ఇస్కాన్లో చేసే భక్తులందరూ కూడా, వాళ్ళందరి యొక్క కర్తవ్యం, కార్యం ఇదే. ఎందుకంటే భగవంతుడు శిల ప్రభుపాదులు అందుకే ఇది నిర్మించారు ఇస్కాన్. ఎందుకంటే సమాజానికి మార్గదర్శనం చేసే వాళ్ళు ఎవరు లేరు, అందుకే సమాజంలో ఇన్ని సమస్యలు పెరిగిపోయాయి. అవునా? సో ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇంకా కూడా ఇప్పుడు కూడా సమాజంలో నాకు తెలుసు చాలామంది, నేను చాలామందిని చూశాను కూడా, ఎందుకంటే మన సంస్కృతి ఉంది కనుక బ్రాహ్మణుల్ని మనం రెస్పెక్ట్ చేయాలని, కానీ బ్రాహ్మణులు అంటే ఎవరో తెలుసుకోలేరు. చాలామందిని చూశాను నేను, ఫుల్లుగా తాగుబోతులు. నేను చిన్న ఉన్నప్పటి నుంచి చూశాను కొంతమంది బ్రాహ్మణులు ఫుల్లుగా తాగుబోతులు. ఇప్పుడు మరి వాళ్ళు తాగుతారు, అక్కడ రోడ్డు మీద పడుంటారు, మళ్ళీ రేపు పూజ చేస్తాడనమాట. వెళ్ళి ఇంట్లలో ఆ రకరకాల వ్రతాలు పూజలకి వాళ్ళనే పిలుస్తారు మళ్ళీ. ఎందుకంటే పుట్టాడు కదా బ్రాహ్మణ కులంలో.
కానీ పుట్టాడు కరెక్టే, కానీ మరి అటువంటి లక్షణాలు ఉన్నాయి అతనికి. మరి నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అతను అంటాడు నేను బ్రాహ్మణుడి, మాకు శాస్త్రాల్లో చెప్పారు నాన్ వెజ్ తినొద్దని, కానీ ఎంతైనా మందు కొట్టచ్చు, అది నాన్ వెజ్ కాదు అలా అన్నమాట. సరే నేను చెప్పాను, అరే ఇది కృష్ణుడు భగవంతుడు అంటే, కృష్ణుడు భగవంతుడు కాదు, మరి ఎవరు అంటే అది నేను నీకు తర్వాత చెప్తా అంటాడు. ఇంకా పొగరు మాత్రం తగ్గలేదన్నమాట. నీ లైఫ్ స్టైల్ ఏంటి, అమ్మాయిల వెనకాల తిరుగుతున్నావు, సిగరెట్టు మందు కొడుతున్నావు, నువ్వు బ్రాహ్మణ కులంలో పుట్టినంత మాత్రం గొప్పవాడు అయిపోతావా? సో లక్షణాలు అనేవి ఉండాలన్నమాట. సో మనకి సరైన లక్షణాలు ఉంటే వారిని సరైన బ్రాహ్మణులుగా మనం గుర్తించవచ్చు. సో మీరు కూడా అలా ఎవరైతే వాళ్ళ జీవితాల్ని భగవత్ సేవకి, మానవ కళ్యాణానికి సమర్పించారో వారికి మీరు దానా దక్షిణ అనేది చేయాలి. అంతేగాని ఇలాంటి కులంలో పుట్టి మేము బ్రాహ్మణ కులంలో పుట్టాము అందుకే మీరు అందరూ మాకే దానం చేయాలి, మేము మాత్రం తిని పడుకుంటాము ఎందుకంటే మేము బ్రాహ్మణ కులంలో పుట్టాం కనుక మీరు అందరూ మమ్మల్ని సమ్మానించాలి అంటే అది వాళ్ళ మూర్ఖత్వం, మీరు చేసేవారు మీరు ఇంకో పెద్ద మూర్ఖత్వం అనే విషయాన్ని మీరు గుర్తించాలి. సో అసలైన బ్రాహ్మణులు, అసలైన వైష్ణవులు ఎవరనే విషయాన్ని మీరు శాస్త్రాల ఆధారితంగా గుర్తించి వారికి సరైన దానం చేస్తే సరైన యోగ్యత అన్నమాట, సరైన ఫలితం మీకు కూడా దక్కుతుంది. సో ఎందుకు బ్రాహ్మణులకి దానం చేయాలండి అంటే వారికి తెలుసు ఎలా దాన్ని వినియోగించాలి అని. ఆ దానాన్ని ఇప్పుడు ఈ బ్రాహ్మణులు చాలా సింపుల్గా ఉంటారు, వాళ్ళకి ఇన్ని గోవులు, ఇంత ధనం, ఇంత బంగారం ఎందుకండి అంటే వాళ్ళేం పెట్టుకోరు వాళ్ళ దగ్గర. ప్రతి ఒక్కటి భగవంతుడి సేవనికి, భగవత్ కళ్యాణం కోసం, మానవ కళ్యాణం కోసం, మానవ సమాజ వికాసం కోసం మొత్తం ఉపయోగించేస్తారు వాళ్ళు. మనదేంటి ప్రిన్సిపల్, దదాతి ప్రతిగ్రహణాతి. సో మనం తీసుకుంటాము, మనం చదువుకుంటాం ఉపదేశామృతంలో కూడా, మనకేం భగవంతుడి సేవకు అన్ని వినియోగిస్తాం, మనకేదో మినిమం మనకేం కావాలో అది యూజ్ చేసుకొని మిగతాదంతా భగవత్ సేవకి, భక్తుల సేవకి, సమాజ సేవకి, సమాజ వికాసానికి మనము ఉపయోగిస్తాం అన్నమాట. అది మన కర్తవ్యం. అందుకనే మీరు ఇప్పుడు ఎవరికో తాగుబోతుకి దానం చేస్తారని కొంతమంది ఉంటారు, వాళ్ళకి మీరు దానం చేశారనుకోండి, వారు వెళ్ళి డబ్బులన్నీ ఎలా ఖర్చు చేస్తారు, తాగడానికి, తినడానికి, అంటే తప్పుగా వారి యొక్క మీ యొక్క ధనాన్ని వాళ్ళు వెచ్చిస్తారు. దాని ద్వారా వాళ్ళు రకరకాల పాపకర్మలు చేస్తారు, వాళ్ళు చేసిన పాపాలకు కూడా మీకు కర్మ తగులుతుంది. అందుకే మీరు ఎప్పుడైనా దానం చేయాలనుకుంటే బయట వారికి ఎవరైతే భక్తులు కాదో వారికి మీరు దానం చేయాలనుకుంటే మీరు ప్రసాదం దానం చేయండి, ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేయండి, అన్నదానం ప్రసాదం దానం చేయండి. తద్వారా వాళ్ళు ప్రసాదం తీసుకుంటే కొద్దిగా ఎప్పుడో అజ్ఞాత సుకృతి ద్వారా ఎప్పుడో ఒకసారి వాళ్ళని భక్తి మార్గానికి రావచ్చు, వాళ్ళకి ఏదో ఒక లాభం ఆధ్యాత్మికంగా కలుగుతుంది. అంతేగాని అలా ప్రతి ఒక్కరికి డబ్బులు దానం చేశారనుకుంటే వాళ్ళు ఎలాగైనా వినియోగించుకోవచ్చు, వాళ్ళు తప్పుగా వినియోగిస్తే దాని ఫలితం కూడా వాళ్ళ మీద దొరుకుతుంది. అందుకని మనము దానం అనేది సరైన యోగ్య వ్యక్తికి చేయాలన్నమాట. సో నెక్స్ట్ చూద్దామంట, మనకి సమయం అయిపోతుంది. లాస్ట్ శ్లోకం ఉంది. అన్నం చోరురసం తేభ్యో దత్వా భగవదర్పణం గోవిప్రార్త సవః శూరః ప్రాణేముర్భువి మూర్ధభిః. సో దీని తర్వాత ఏం చేస్తారంటే మనకు ఇక్కడ యదువంశీయులు, రాజులు, రాజకుమారులు అందరూ కూడా అక్కడ బ్రాహ్మణులందరికీ దానం చేయడమే కాకుండా మంచి భోజనాన్ని, అంటే మంచి వంటకాలన్నీ తయారు చేసి, రుచికరమైన వంటకాలన్నింటినీ, అన్నం చోరు రసం తేభ్యో అవన్నిటిని కూడా భగవద్ అర్పణం దత్వా భగవద్ అర్పణం, భగవంతుడికి అర్పణ చేసి, అంటే నైవేద్యం పెట్టి, తర్వాత ఏమైంది ప్రసాదంగా మారిపోయింది. ఈ ప్రసాదాలని ముందుగా వాళ్ళు బ్రాహ్మణులకి సర్వ్ చేశారనమాట, అంటే దానం ఇచ్చారు. తద్వారా తర్వాత ఈ భోజనం కూడా భగవంతుడి ప్రసాదాన్ని కూడా వాళ్ళకి పంచారు. ఎందుకంటే బ్రాహ్మణులు ప్రసాదం తర్వాత వాళ్ళు బయట వేరేమి తినరు, భగవంతుడి ప్రసాదం మాత్రమే బ్రాహ్మణులు, వైష్ణవులు సేవిస్తారు కనుక వారికి కూడా భగవత్ ప్రసాదాన్ని వాళ్ళకు కూడా అందించారు. అంతేకాకుండా వారు వాళ్ళ శిరస్సుని భూమి మీద సంపూర్ణంగా పెట్టి, అంటే ఓబెసెన్సెస్, మనం నమస్కారం అంటే దండోత్ ప్రణామాలు చేశారనమాట అందరికీ. ఈ విధంగా ఈ యొక్క యదువంశీయులు ఎంతో బాగా బ్రాహ్మణుల్ని, గోవుల్ని, ఇంకా అందరినీ సంరక్షిస్తూ జీవించారు. ముఖ్యంగా బ్రాహ్మణుల్ని, గోవుల్ని చెప్పారు ఇక్కడ. సో ఇంత మంచి సంస్కృతి కలిగిన వాళ్ళు అన్నమాట యదువంశీయులు. మరి అలాంటి వారు ఇలా సాధువులతో అట్టహాసంగా, పరిహాసంగా వ్యవహరించారంటే తప్పకుండా అది భగవంతుడి యొక్క ఇచ్ఛ, లీల అనుసారంగా చేశారు, అంతేగాని అది వాళ్ళ స్వభావం కాదు అనే విషయం మనకు అర్థమవుతుంది. సో ఇవన్నీ శ్లోకాల ద్వారా మనకు అర్థమైన విషయం అనమాట ఈ స్టోరీలో కూడా. సో రెండు విషయాలు, మనకు ఒక శిక్షణ, ఇంకోటి ఈ యొక్క స్టోరీ అనమాట.
కథ ఎలా జరుగుతుందో. సో అందుకనే మానవ సమాజం వికాసం అవ్వాలి, అది సంపూర్ణంగా వికసితమయ్యి భగవద్ధామానికి చేరుకోవడానికి 3 ముఖ్యమైన లక్షణాలు, ఉపాయాలన్నమాట. ఏంటంటే, ఒకటి గోవుల్ని సంరక్షించడం, ప్రభుపాల ద్వారా రాశారు ఇక్కడ. ఇంకొకటి వచ్చేసి బ్రాహ్మణ సంస్కృతిని కాపాడడం, ఇంకొకటి వచ్చేసి భగవంతుడి యొక్క భక్తులను తయారు చేయడం అన్నమాట. ఒకవేళ అందరూ భగవంతుడి భక్తులైపోయారనుకోండి, తద్వారా మానవ సమాజం ఉన్నతి చెంది భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చు, అంతే కదా. ఎందుకంటే దానికి కావాల్సింది, మరి అందరు భక్తులు ఎక్కడి నుంచి తయారవుతారు? ప్రచారం చేయాలి కదా. ఎవరు ప్రచారం చేస్తారు? బ్రాహ్మణులు ప్రచారం చేస్తారు. వైష్ణవులు, బ్రాహ్మణులు వీళ్ళే ప్రచారం చేస్తారు. బ్రాహ్మణులు ఇక్కడ మనం అనేది వైష్ణవుల్ని. సో వైష్ణవులన్నా బ్రాహ్మణులు ఆ విధంగా ఒకటే అనమాట. సో వైష్ణవులు అంటే బ్రాహ్మణుల కన్నా అన్నిటికన్నా ఉచ్చకోటి బ్రాహ్మణులు, అందరికన్నా హయ్యెస్ట్ టాప్ లెవెల్ బ్రాహ్మణస్ని మనం వైష్ణవాస్ అనవచ్చు. సో మరి బ్రాహ్మణ కల్చర్ ఉండాలంటే గోవులు కావాలి. ఎందుకంటే మనము గోవులు యొక్క పాలు తాగి బ్రాహ్మణులు ఇంకా వాళ్ళు బాగా శాస్త్రాలను అర్థం చేసుకోగలరు. ఇంకా యజ్ఞాల కోసం, ఇంకా భగవంతుడి సేవ కోసం, భగవంతుడి అర్చన కోసం, విగ్రహార్థన కోసం, ఇలా ఎన్నో కార్యాలకు ఆవుల యొక్క మనం పదార్థాలను యూజ్ చేస్తాం కదా. ఆవు నెయ్యి, ఆవు పాలు, ఆవు పెరుగు, అలా అన్నమాట. ఇంకా మన సమాజంలో సరైన ధాన్యం, మంచి ధాన్యం సంపాదించాలంటే ఆవు పేడ, ఆవు గోమూత్ర ఇలా కావాలి. సో ఈ విధంగా ఈ 3 ద్వారా మానవ సమాజం వికాసం అవ్వగలదు. అంటే భౌతికంగా, ఆధ్యాత్మికంగా 2 విధాలుగా. మన శాస్త్రాలు ఓన్లీ మనకు భక్తి ఒకటే, ఆధ్యాత్మికం ఒకటే చెప్పలేదు, భౌతికంగా కూడా ఇది సంభవం అన్నమాట. మేము ఇక్కడ ట్రై చేస్తున్నాం. కలియుగంలో కొంచెం కష్టమైనా కానీ, ఎందుకంటే అన్నీ ఆపోజిట్గా నడుస్తున్నాయి కదా సొసైటీలో. కొంచెం మనం సొసైటీకి ఆపోజిట్గా వెళ్ళాలంటే కొంచెం కష్టపడాల్సి వస్తుంది ఎక్కువగా. సో అయినా కానీ మాకు కూడా కొంచెం రిజల్ట్ వస్తుంది. మేము ఆవు పేడ, గోమూత్రం ద్వారా మేము ఇక్కడ కొన్ని పంటలు, కొన్ని కూరగాయలు పండిస్తున్నాం. సో అది పాసిబుల్ అనమాట. సో మనకి ఈ విధంగా అది అలాంటి మీరు కెమికల్ లేనివి తింటే అవి భగవంతుడికి అర్పణ చేయడానికి కూడా, ఇంకా అలాంటి ద్వారా ఈ శరీరం కూడా, మన మైండ్ కూడా సరిగ్గా పనిచేస్తుంది అనమాట. సో ఈ విధంగా ఈ వైదిక సంస్కృతి బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రుల యొక్క మధ్యలో సహకారం, ముఖ్యంగా బ్రాహ్మణులు, క్షత్రియుల యొక్క మధ్య సహకారం అనేది మనం చూస్తున్నాం అన్నమాట. సో ఇది చాలా ముఖ్యమైన విషయం. సో ఇక్కడే నేను మన చర్చను ఈరోజు ముగిస్తానంట. మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు, ఎంతో ఓపికగా ఇప్పటివరకు విన్నందుకు. హరే కృష్ణ. ఇంకొక విషయం నేను జస్ట్ ముగించే ముందు, నేను మామూలుగా కొంతమంది అప్పుడప్పుడు అడుగుతున్నాను నన్ను. సో నేను ఏం చేస్తానంటే, ఇక్కడ మన లెక్చర్స్ ఉంటాయి కదా యూట్యూబ్లో ఎప్పుడు అవైలబుల్ ఉంటాయి. దీని కింద డిస్క్రిప్షన్లోనే మన గ్రూప్లో ఎలా జాయిన్ అవ్వాలో వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ను పెట్టేస్తాను. ఆల్రెడీ కొన్నిటికి పెట్టాము. అలాగే మా ఫోన్ నెంబర్, వాట్సాప్ నెంబర్ కూడా పెట్టేస్తాను తర్వాత చూసి వీలైతే. అలాగే కావాలంటే మన సేవ ఎలా చేసుకోవాలో, ఎవరు మన గోసేవ కానీ ఎవరైనా ఏదైనా సేవ చేసుకోవాలనుకుంటే దానికి లింక్ కూడా నేను అక్కడ పెట్టేస్తాను. డీటెయిల్స్ అవన్నీ కూడా మనకి డిస్క్రిప్షన్లో ఉంటాయండి. ఇప్పటి నుంచి నేను వాట్సాప్లో ఇంకేం షేర్ చేయను మరి, ఎందుకంటే అది వెళ్ళిపోతుంది. ఇక్కడైతే యూట్యూబ్లో మనకి డిస్క్రిప్షన్లో ఎల్లప్పుడూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా మన ఏ వీడియోకైనా కింద డిస్క్రిప్షన్లో మనకి ఈ విషయాలన్నీ మీకు తెలిసిపోతాయి, ఎలా మాకు కనెక్ట్ అవ్వాలనే విషయం ఇలా. సో హరే కృష్ణ, దండత్ ప్రణామాలు. శిల ప్రభుపాద్ కీ జై, శ్రీమద్ భాగవతం కీ జై, అనంతకోటి వైష్ణవ వృంద్ కీ జై. నితాయ్ గౌర్ సీతానాథ్ ప్రేమానందే. హరి హరి బోల్.